యూనిట్లోని ఎక్సర్సైజ్ 11.1లో 12th సమ్ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే ఈ సమ్ చెప్పే ముందు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది, ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చితేనే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా ఇవ్వండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి కంపల్సరీ. ఓకే, మీకు అంతకీ ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేటప్పటికి 2 warships for the underwater rocks. A lighthouse spread a red color light over a sector of angle 80 degrees to a distance of 16.5 km. Find the area of the sea over which the ships are warned. Yes, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, వాటర్ లోపల ఉండేటటువంటి రాక్స్, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, అవి షిప్స్కి తగిలి ఏమవుతాయంటే షిప్ పగిలిపోతుంది. కాబట్టి వాటికి వార్నింగ్ ఇవ్వడం కోసము దూరం నుంచి ఒక లైట్ హౌస్ నుంచి ఒక రెడ్ లైట్ని ఎంత దూరం నుంచి 16.5 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి 80 యాంగిల్ తోటి 18 కాదు 80 యాంగిల్ తోటి రెడ్ లైట్ని పంపించడం జరుగుతుందంట. అయితే ఇది సీ మీద ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, దట్స్ మీన్ దీని ఏరియా ఏంటో చెప్పండి అని అడుగుతున్నాడు అనమాట. అర్థమైందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు సెక్టార్లా ఫామ్ చేస్తుంటే సెక్టార్ దీని యొక్క ఏరియా, సముద్రం మీద ఇది ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తుందని అడుగుతున్నాడు కాబట్టి దాని ఏరియా మనం చెప్తాం. క్లియర్. ఇప్పుడు చూస్తే ఇక్కడ దీని ఏరియా కనుక్కోవడానికి మనకు అన్నీ ఉన్నాయి. యాంగిల్ ఆఫ్ సెక్టార్ ఉంది, ప్లస్ సైడ్ కూడా రేడియస్ మనకు కూడా తెలుసు కాబట్టి చేసేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ theta by 360 into pi r square. theta 80 by 360 into pi అంటే 3.14 అని ఈ సమలో ఇచ్చాడు కాబట్టి అదే తీసుకోవాలి. ఆర్ వచ్చేటప్పటికి 16.5 స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇంకొక 16.5. ఎస్, జీరోకి పోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 టేబుల్లో 2 4 జర్ 2 1 జర్ 2 8 జర్ మరలా 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 జర్ 2 9 జర్. ఓకేనా, 9 టేబుల్లో పోయింది. అయితే ఇవి 9 టేబుల్లో పోతాయేమో చెక్ చేసుకోండి. 12 అంటే పోదు మనకి వచ్చి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, 3 టేబుల్ ఏమైనా పోయే ఛాన్స్ ఉంది. ఎందుకు లేదు, 12 అంటే 3 టేబుల్లో పోతుంది. 3 3 జర్ 3 టేబుల్లో వచ్చేటప్పటికి 3 టేబుల్లో 3 5 జర్ 15 0.35 జర్ 15 మళ్ళీ 3 టేబుల్లో 3 5 జర్ 3 5 జర్. ఎస్, జాగ్రత్త, క్యాన్సిల్ చేసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చూసుకొని చేయండి, ఎందుకంటే చిన్న మిస్టేక్ చేస్తే మొత్తం పోతుంది. 2 4 జర్ 8 2 1 జర్ 2 2 3 జర్ 6 పాయింట్ ఇంటూ అంటే ఇక్కడ 55 అని 55 చేత మల్టిప్లై చేయాలి. 5 5 జర్ 25 2 5 5 జర్ 25కి 2 యాడ్ చేస్తే 27. నెక్స్ట్ ఇది సేమ్ అదే వస్తుంది కాబట్టి నోట్ చేసేద్దాం. 5 12 1 10 1 3 అంటే 3025. ఓకేనా, ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మల్టిప్లై చేసేస్తే పని అయిపోతుంది కదా. 6 2 8 చేద్దాం, ఇక్కడ చేద్దాం. పోనీ అక్కడ కిందకి వీడియో కట్ అవుతుంది మళ్ళీ. 03025 ఇంటూ 6 2 8 8 5 జర్ 40 8 2 జర్ 16కి యాడ్ చేస్తే 20 8 0 జర్ 0 2 8 3 జర్ 24 2 5 జర్ 10 2 2 జర్ 4 and 5 2 0 జర్ 0 2 3 జర్ 6 6 5 జర్ 30. ఓకే, 6 2 జర్ 12 and 15 6 0 జర్ 0 and 1 6 3 జర్ 80 0 0 7 9 9 8 1 ఎంత వచ్చింది. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి పాయింట్ పెట్టేసి అంటే ఎంత వస్తుందంటే 18997 సెంటీమీటర్ స్క్వేర్.
ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి. ఓకే, ఎట్టి పరిస్థితిలో ఈ రెండు ఇవ్వకుండా బయటకైతే వెళ్ళరని అనుకుంటున్నాను. ఓకే, మీ గురించి నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదనేదే నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.